Welcome to the TollyTube. మైదానంలో ఎప్పుడూ కూల్గా ఉండే మహేంద్ర సింగ్ ధోని ఆస్ట్రేలియాతో ఎడిలైట్ వేదికగా మంగళవారం ముగిసిన రెండో వన్డేలో ఓ క్షణం పాటు సహనాన్ని కోల్పోయాడు. డ్రింక్స్ అందించేందుకు మైదానంలోకి వచ్చిన ఎక్స్ట్రా ప్లేయర్ టీమిండియా పేసర్ ఖలీల్ అహ్మద్ పై కోపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో బుధవారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎడిలైట్ వేదికగా జరిగిన రెండో వన్డేలో కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగడంతో టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠకరంగా సాగిన ఈ మ్యాచ్ లో ధోని ఫినిషింగ్ టచ్ తో విజయం భారత్ నే వరించింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా షాన్ మార్ష్, మాక్స్వెల్ చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లకు 9 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. ఆసీస్ నిర్దేశించిన 299 పరుగుల లక్ష్యాన్ని మరో 4 బంతులు మిగిలి ఉండగానే భారత్ ఛేదించిన సంగతి తెలిసిందే. అయితే జట్టు విజయానికి 31 బంతుల్లో 45 పరుగులు అవసరమైన దశలో ఎంపైర్లు డ్రింక్స్ బ్రేక్ ఇవ్వగా 12వ ఆటగాడిగా ఉన్న ఖలీల్ అహ్మద్, 13వ ఆటగాడిగా ఉన్న స్పిన్నర్ చాహల్ బ్యాటింగ్ చేస్తున్న ధోని, దినేష్ కార్తిక్లకి డ్రింక్స్ అందించేందుకు మైదానంలోకి వచ్చారు. ఇక్కడే ఖలీల్ అహ్మద్ పొరపాటు చేశాడు. ధోని, దినేష్ కార్తిక్లకి వేగంగా డ్రింక్స్ అందించే ఉద్దేశంతో ఖలీల్ అహ్మద్ పిచ్ పై పరిగెత్తుకుంటూ వచ్చాడు. దీంతో అతడిని వారించిన ధోని, ఎక్కడ నడుస్తున్నావు, పిచ్ పక్కన నుంచి రావచ్చు కదా అంటూ కోపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిజానికి బ్యాటింగ్ చేస్తున్న ఆటగాడు కూడా పరుగు తీసే సమయంలో పిచ్ పై పరిగెత్తకూడదు. ఒకవేళ బ్యాట్స్మెన్ కనుక అలా పరిగెత్తితే తొలుత ఫీల్డ్ ఎంపైర్ హెచ్చరిస్తాడు. మళ్లీ అదే తప్పిదనానికి పాల్పడితే 5 పరుగులు అదనంగా ప్రత్యర్థి జట్టుకి కేటాయిస్తారు. పిచ్ పై ఆటగాడు పరిగెత్తితే పాదముద్రలతో ఆ పిచ్ క్రమంగా స్పిన్నర్లకి అనుకూలిస్తుంది కాబట్టి ఇలా చేస్తారు. అందుకే ధోని కూడా ఖలీల్ పై కోపడ్డాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్ తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి.